జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్కి సంబంధించి ముందుగా మున్సిపల్ ఎలక్షన్స్కి కీలకమైన 23వ వార్డు ఫలితాలు ప్రకటించడం జరుగుతుంది. మున్సిపల్ ఎలక్షన్స్కి సంబంధించి మన 23వ వార్డే కీలకం రా. ఇక్కడ గెలిచిన పార్టీయే ప్రతిసారి అధికారాన్ని చేపడుతుంది. కానీ అమ్మ పోటీ చేసింది ఇండిపెండెంట్గా కదా, ఏ పార్టీ తరపున కాదు కదా. క్యాండిడేట్లందరికీ పార్టీలు దిక్కవుతూ ఉంటాయి విష్ణు, కానీ ఒక్కొక్కసారి ఇండిపెండెంటే పార్టీలకి దిక్కవుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. 23వ వార్డు మొదటి రౌండ్కు సంబంధించి ఫలితాలు వచ్చేసరికి అధికార పార్టీ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాసులకి 209 ఓట్లు పోలయ్యాయి. అలాగే ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి లలితకు 500 ఓట్లు పోలయ్యాయి. ఇండిపెండెంట్ అభ్యర్థి అన్నపూర్ణ 141 ఓట్లతో ఉన్నారు. అదేంటండి, మొదటి రౌండ్లో మన వాళ్ళు వెనకపడ్డవేంటి? ఆ లలితకు 500 ఓట్ల మెజారిటీ రావడం ఏంటి? లలిత ముందంజలో ఉందా? అదేంటి బావా, ఇప్పుడు అనౌన్స్ చేశారు కదా, నువ్వు వినలేదా? ఆ అన్నపూర్ణ వెనుకంజలో ఉందన్న మాట ఒక్కటే వినబడిందిరా నాకు. ఆ ఆనందంలో ఉండిపోయాను. శ్రీమతి లలిత గారు 150 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. అవును, అదేంటన్నయ్యా, ఇందాక మెజారిటీ అన్నారు, ఇప్పుడేంటి 150కి వచ్చేసింది? 150 అయితే ఏంటి, 125 అయితే ఏంటమ్మా? వాళ్ళిద్దరికంటే నువ్వే లీడింగ్ లో ఉన్నావమ్మా. మొదటి రౌండ్ లో వచ్చిన ఆధిక్యమే ఆఖరి రౌండ్ వరకు కొనసాగుతుంది చూడు. 5వ రౌండ్ పూర్తయ్యేసరికి శ్రీమతి లలిత గారు అన్నపూర్ణమ్మ గారు పోటాపోటీగా కొనసాగుతున్నారు. బావా, వాళ్ళు పోటీ పడితే మధ్యలో మనకి లాభం అన్నావు. ఇప్పుడు అనౌన్స్మెంట్లో చూస్తుంటే వాళ్ళిద్దరి గురించి తప్ప మన క్యాండిడేట్ గురించి అసలు మాట్లాడడమే లేదు. వాళ్ళిద్దరి మధ్యలో మనోడు బుస్సా? నోరు ముయ్యరా. 5 రౌండ్లకి ఏమవుతుందిరా? ఇంకా 5 రౌండ్లు ఉన్నాయి కదా, అప్పుడు తెలుస్తుంది మన పార్టీ సత్తా ఏంటో. అవునరా, ఇప్పుడు వాళ్ళకి ఏమాత్రం మెజారిటీలు వచ్చాయి? 10 పరకే కదా, మిగిలిన రౌండ్లు కూడా పూర్తవ్వని, అప్పుడు తెలుస్తుంది. 6వ రౌండ్ పూర్తయ్యేసరికి శ్రీమతి లలిత గారు 20 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. చూసావమ్మా, 20 అంట. చెప్పలే, నువ్వు గెలిచినట్టే. ఇదిగో చెల్లెమ్మా, నువ్వు గెలిచిన తర్వాత ఇదిగో నీ దగ్గర పియ్యగా నన్ను పెట్టుకోవాలి. ఏంటి పియేనా? మీరా? ఏ ఏం లేదు. 8వ రౌండ్ ముగిసేసరికి 10 ఓట్ల ఆధిక్యంలో లలిత గారు ఉన్నారు. బావా, రౌండ్లను అయిపోతున్నాయి, వాళ్ళు పెరిగిపోతున్నారు. మన పార్టీ క్యాండిడేట్కి గుండెనా? 9వ రౌండ్ ముగిసేసరికి శ్రీమతి లలిత గారు ఆధిక్యంలో ఉన్నారు. ఆవిడ కొంచెం దగ్గరగా ఇండిపెండెంట్ అభ్యర్థి అన్నపూర్ణ గారు కొనసాగుతున్నారు. అధికార పార్టీ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయారు. సమాప్తం. ఇంకా మిగిలింది ఒక్క రౌండే. అన్నపూర్ణ వదిని కాదని మన కాలనీ జనమంతా లలిత వదినికే పట్టం కట్టినట్టున్నారా. అమ్మా చెల్లెమ్మా, అర్జెంటుగా 10,000 కొట్టమ్మా. ఎందుకన్నయ్యా? ఇంకా ఎందుకంట పెట్టమ్మా, లాస్ట్ రౌండ్ ఆల్రెడీ మనమే మెజార్టీలో ఉన్నాం. గెలుపు మనదే అమ్మా. బ్యాండ్ మేళం, టపాసులు, పూలదండలు అన్ని పొరమైన చూచేస్తాను. నువ్వు గెలిచిన వెంటనే అడవాడు చేయాలి కదా. అలాంటివేం వద్దన్నయ్యా. అదేటమ్మా, ఈ పోటీలో అమ్మ గెలవాలనుకుంది, అవతల వాళ్ళు ఓడిపోతే తన గెలుపుని చూపించుకోవాలనుకోలేదు. ఫైనల్ గా అన్ని రౌండ్లు ముగిసేసరికి 23వ వార్డు అభ్యర్థిగా శ్రీమతి లలిత విష్ణు,
ఎక్కడికి వెళ్ళిపోతున్నావురా? ఇంకా ఏం వినాలి? ఫైనల్ రౌండ్ వచ్చేసరికి శ్రీమతి లలిత అని మొదలు పెట్టారు, వినపడలేదా?